నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో ఎమ్మెల్సీ మరి ఉప ఎన్నిక వచ్చింది. పల్లా రాజశేఖర్ రెడ్డి గారు మరి బలిపెక్కి రాజీనామా చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ 3 ఏళ్ళకు ఖర్చు ఎవడు పెడతాడో ఆయన లెక్క చెప్పాలి. మనం ఈరోజు జనగామ జిల్లాకు వచ్చినాం. జనగామ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్పేసి సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఎందుకు బీజేపీకి ఓటేయాలనేది మనం అడుగుదాం. ఇక్కడ సురేష్ అన్న ఉన్నాడు, మన ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, జనగామ లోకల్ అన్న. నమస్తే, చెప్పండి. నమస్తే. ఈ యొక్క ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చింది. ఎందుకంటే పల్లా రాజేశ్వర అనే వ్యక్తి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఉప ఎన్నిక ఇంతమందికి గెలిచిండు ఇక్కడ ఎమ్మెల్సీగా. అటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, అతనికి టైం ఉన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే నేను మినిస్టర్ అవుతా అని చెప్పేసి అపోహతోటి అత్యాశతోటి ఏం చేసిండు, జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విపరీతమైన డబ్బులు వంచి గెలిచిండు. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళా ఏం చేసిండు, ఇప్పుడు తన శిష్యుడు ఎవరైతే ఉన్నారో రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు. రాకేష్ రెడ్డి ఎవరు? రాకేష్ శిష్యుడే. అతను బీజేపీకి వచ్చిండు. ఫారెన్ నుంచి డైరెక్ట్ దిగగానే బీజేపీ హక్కున చేర్చుకొని, అదే చదువుకున్నాడు, విద్యావంతుడు, కొంచెం మంచిగా మాట్లాడగలుగుతాడు, యువత గురించి ఆలోచించగలుగుతాడు అని చెప్పేసి పార్టీ హక్కున చేర్చుకొని అనేక రకాల పదవులు అప్పచెప్పింది. అటువంటి వ్యక్తి ఈరోజు తనకు టికెట్ రాలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీని కాదని చెప్పేసి మళ్ళా ఏం చేసిండు, ఇన్ని రోజులు ఏ పార్టీ మీద అయితే కొట్లాడిండో అదే పార్టీలోకి పోయి దరిద్రం ఏంటంటే అదే బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. ఈ రోజు టికెట్ తెచ్చుకున్నాడు. పింక్ డ్రైవర్ పంపించిండు, పింక్ బనీన్ పంపించిండు, పింక్ అంగి పంపించిండు, పింక్ లాగు పంపించారు. మన రేపు ఈయనకి ఏం పంపిస్తారో అర్థం చేసుకోవాలి రాకేష్ రెడ్డి. ఇప్పుడు ఆయన పింక్ వేసుకున్నాడు. మొత్తం పింక్ అయిపోయింది, ఒళ్ళు మొత్తం పింక్ మయమైపోయింది. ఈ రోజు దేని గురించి కొట్లాడతారు? ఈ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికే కేసీఆర్ ప్రభుత్వం చేయబట్టే నిరుద్యోగులందరూ ఒక ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. సునీల్ నాయక్ చచ్చిపోయింది కేసీఆర్ వల్లనే. సునీల్ నాయక్ చచ్చిపోయింది, ప్రవళిక చచ్చిపోయింది, మన డాక్టర్ మన ప్రీతి చచ్చిపోయింది. ఎంతో మంది నిరుద్యోగులు ఈ ప్రభుత్వం యొక్క అరాచకం వలన, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచకం వల్ల చచ్చిపోయారు. అట్లాంటి పార్టీలు వ్యతిరేకంగా కొట్లాడి నువ్వు ఈ రోజు పోయి నీ అవకాశం కోసం ఈ రోజు నువ్వు పోయి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో నేను రాకేష్ రెడ్డి తీర్మానం అంటాడు. అరే జైల్లో ఉంటే నీ భార్య మొత్తం, నీ కుటుంబాన్ని మొత్తం భారతీయ జనతా పార్టీ దగ్గర పంపించేసి భారతీయ జనతా పార్టీ అయితే నా కొడుకు బతుకుతాడు, భారతీయ జనతా పార్టీ అయితే నా భర్త బతుకుతాడు అని చెప్పేసి కాలా వేలా పడితే ఆ రోజు అమిత్ షా గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ హక్కున చేర్చుకొని ఆ రోజు తీర్మానాలను కాపాడుకొని జైలు నుంచి బయట తీసుకొచ్చిన వ్యక్తులు కాదని చెప్పేసి ఈ రోజు నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం అదే కాంగ్రెస్ పార్టీలోకి చేరినావు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు నువ్వు పోటీ చేస్తావు. ఇంతమందికు మొత్తం నువ్వు ఉంటే పొలిటీషియన్గా ఉండు, లేకుంటే జర్నలిస్ట్గా ఉండు, లేకుంటే ఉద్యమకారునిగా ఉండు. అరే 4 పడవల మీద నడుస్తాయంటే ఏంద్రబాయ్, నిన్ను ఎవరు ఆదరిస్తారు? ఇంత ముందుకు సోషల్ మీడియాలో నీకున్న క్రేజీ ఏంది? ఈ రోజు నువ్వు కామెంట్స్, యువత మొత్తం కామెంట్ చేస్తుంటే కామెంట్స్ బంద్ చేసుకున్న పరిస్థితి వచ్చిందంటే తీర్మానం గురించి ప్రజల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఓటు హక్కు ఉంది, ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంది. నేను ఉస్మాన్ యూనివర్సిటీ PhD రీసెర్చ్ స్కాలర్. ఇక్కడే మద్దూరు మండలం నాది, జనగామ కాన్స్టిట్యున్సీ. మీరు ఎన్ని ఓట్లు అయిపోయగలుగుతారు? నా మద్దూరు మండలంలో 963 ఓట్లున్నాయి. 963 ఓట్లున్నాయి. ఆ బూత్ కోఆర్డినేటర్ కూడా నేను పనిచేస్తున్నా. 963 మందికి 963 మందిని నేర్పిస్తా. ఎవరైనా ఒకరిద్దరు ఆ పార్టీ కార్యకర్తలు కదా ఉంటుంటే సెకండ్ ప్రిఫరెన్స్ అయినా కూడా మా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఏమని చెప్పేసి నేను అప్పీల్ చేస్తాను. నమ్మకం ఉందా గెలుస్తారని? తప్పకుండా 100% మాకు నమ్మకం ఉంది. మా కార్యకర్తలు అదే విధంగా పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశం మొత్తం కూడా మోడీమయం అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా తన మొత్తం ప్రాణాలు సైతం ఈ పార్టీ కోసం పనంగా పెట్టి పనిచేసిన వ్యక్తి. వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యసనాలు లేవు, ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసమే పనిచేస్తున్న వ్యక్తి, సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పేసి కార్యకర్తలు అందరం కూడా మేము కంకణం కట్టుకొని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ప్రేమేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? అన్న నమస్తే అన్న, నా పేరు రచ్చ సంతోష్ కుమార్, మా దుల్మిట మండల్ బీజేపీ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఏంటిదంటే అన్న, ఇప్పుడున్న ముగ్గురు అభ్యర్థులలో మీరు వ్యక్తిపరంగా చూసుకున్నప్పటికీ కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ పట్టుకొని ఆ పార్టీలో ఎలాంటి పదవులు ఉన్నా లేకున్నా, ఇప్పుడు ఎలాంటి అధికారం ఉన్నా లేకున్నా అదే పార్టీని పట్టుకొని ఉంటున్న వ్యక్తి. మిగతా ఇద్దరు వ్యక్తులు ఎలాంటి వారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా మా దగ్గర నుంచి వెళ్ళి ఆయన అధికారం కోసం, టికెట్ కోసం, పదవుల కోసం వేరే పార్టీ చేంజ్ చేసిన వ్యక్తి. అలాగే తీన్మార్ మల్లన్నను చూసుకుంటే ఆయన మా పార్టీ ద్వారా బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకొని ఈరోజు అధికార దాహంతో
ఆయన తన స్వార్థం కోసం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇదే తీన్మార్ మల్లన్న ఇదే బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అన్నాడు. అవన్నీ వీరు అన్ని క్లిప్పులలో చూస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి, తిట్టిన వ్యక్తి ఈరోజు పోయి అదే చెట్టు కింద చేరి అధికారం కోసం ఈరోజు పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఇక్కడ మా అలాంటి సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళ మీద నిలబడి పోటీలో గెలవాలని చూస్తున్నాడు. కాబట్టి దీన్ని అందరూ మిగతా ఓటర్స్, మామూలు ఓటర్స్ అయితే అర్థం చేసుకోలేరు. కానీ ఇది గ్రాడ్యుయేట్ ఓటర్స్ కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ మీరందరూ దయచేసి గమనించి వీళ్ళను గెలిపించినట్టయితే వీళ్ళు రేపు పొద్దుగాల కూడా ఆ పార్టీలో ఉంటారనే గ్యారంటీ ఉండదు. ఒకవేళ మళ్ళీ బీజేపీ పార్టీ వచ్చినట్టుంటే బీజేపీ పార్టీకి వచ్చి మేము కూడా అప్పుడు చేసినాము, మేము ఈ పార్టీలో చేరుతామని మళ్ళీ పార్టీ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు చదువుకున్నారు, విద్యావంతులు, ఎంతో పెద్ద కాలేజీలు నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు తనను అందరూ నమ్ముకొని గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసి గెలిపించిన పదవిని తురప్రాయంగా వదిలేసి మా ఎమ్మెల్యేకు నిల్చొని మీ ఓటుకు విలువ లేకుండా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు, ఇలాంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ మీరు దయచేసి గమనించి వాళ్ళను ఓడించాల్సిందిగా కోరుతూ మా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిగతా పార్టీ వాళ్ళు కూడా మీ పార్టీలకు పనిచేసినప్పటికి కూడా మాకు కనీసం లాస్ట్కు, ఎందుకంటే వ్యక్తిపరంగా చూసుకున్న మంచి వ్యక్తి కాబట్టి మీ రెండవ ప్రాధాన్యతనైనా మాకు ఇచ్చి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీకుందా నోటక్కుందా? ఉందన్న. ఉందన్న. అన్న పవన్ శర్మ అన్న అప్పట్లో పెద్ద సంచలనం, జనగామలో పెద్ద లాఠీ చార్జ్ జరిగింది, నడుము మీద కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిరు, తన్నిరు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఇప్పుడు ఎందుకు బీజేపీ కోటేయమంటాడు అడుగుదాం అన్న. నమస్తే. భారతీయ జనతా పార్టీ ముందుగా సిద్ధాంతాలని క్రమశిక్షణతో ఉండేటువంటి పార్టీ. ఆ యొక్క పార్టీలో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళు మాలాంటి ఎంతోమంది కార్యకర్తల్ని ప్రజా సమస్యల మీద, ప్రజా కంటక పాలన ఎక్కడైతే ఉంటుందో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ రకంగా ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచాలి అనేటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా నేర్పించి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారు చేసినటువంటి వ్యక్తుల్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఒకరు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మనకి అభ్యర్థిగా నిల్చున్నారు. మరి గతంలో కూడా నిల్చోవడం జరిగింది, మరి గతంలో కూడా ఓడిపోయాడు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తన యొక్క రాజకీయ జీవితాన్ని మళ్ళీ ఒకసారి ప్రజలందరినీ కూడా, ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా అడిగి తన యొక్క గెలుపు భారతీయ జనతా పార్టీ నుంచే అవుతుంది తప్ప నేను వేరే ఏ పార్టీలోకి పోను అనేటువంటి ఉద్దేశంతో ఇదే పార్టీలో, ఇదే సిద్ధాంతాలకు కట్టుబడి, ఇదే విలువలకు కట్టుబడి, ఇదే పార్టీలో ఆయన మీద జరిగినటువంటి ఎన్నో దాడుల్ని కూడా ఎదుర్కొని కూడా ఏ రోజు అధికారంలోకి లేకపోయినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము ప్రతిపక్షంలో ఉండి ఆ యొక్క ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడుతూ ఎన్నో కేసుల పాలైనటువంటి వ్యక్తి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి విలువల్ని ప్రధానంగా పట్టభద్రుల దగ్గరకు ఈరోజు వచ్చి వారి యొక్క ఓటు అభ్యర్థిస్తూ ఉన్నారు. కాబట్టి విఘ్నులైనటువంటి పట్టభద్రులు, విద్యావంతులు, వివేకవంతులు ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మనం చూసినట్టయితే మనకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ తీన్మార్ మల్లన్న, మన యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాకేష్ రెడ్డి కానీ, వీరిద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో గతంలో ఉండిపోయినటువంటి వాళ్ళే. మరి వాళ్ళు ఆ రోజు ఎందుకు వచ్చినరో, ఈరోజు ఎందుకు ఈ పార్టీ నుంచి పోయి మళ్ళీ ఆ పార్టీలో చేరినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పే ఈరోజు మళ్ళీ వాళ్ళు ఓట్లాడగాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికకి ప్రధాన కారణం ఇక్కడ ఉండేటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ యొక్క అధికార దాహం కోసం, బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార దాహం కోసం ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గెలవడని చెప్పి ఆ యొక్క ఎమ్మెల్సీని రాజీనామా చేసి ఈ యొక్క ఎన్నిక కారణమైంది. మరి ఈ యొక్క ప్రజాధనాన్ని అంతా కూడా పెడితే పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మరి ఈరోజు ఎన్నికకి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ప్రజల యొక్క సొమ్మే ఖర్చు అవుతుంది. మరి వీళ్ళ జేబుల దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఆలోచించాలి. తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి, ఆయన మీద ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేత ధోరణితోటి ప్రజా కంటక పరిపాలన సాగిస్తూ ఉంటే ప్రాణ భిక్ష కోసం మా దగ్గరకు వచ్చి అడిగితే ఆ రోజు నీకు ప్రాణ భిక్ష పెట్టింది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆ రోజు నీకు ప్రాణ భిక్ష పెడితే ఈరోజు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. కాబట్టి తీన్మార్ మల్లన్నను కూడా మేము అడుగుతా ఉన్నాం, మీ యొక్క ఓటు కూడా మొదటి ప్రాధాన్యత ఓటును భారతీయ జనతా పార్టీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి అయ్యి తర్వాత ఏమైనా ఉంటే నీ ఇష్టమైన ఓటు నువ్వు వేసుకో అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే రకంగా ఏనుగు రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. ఏనుగు రాకేష్ రెడ్డి గారు ఏమన్నారు, ఇదే భారతీయ జనతా పార్టీలో ఎవరికి రానటువంటి అవకాశాలన్నిటి కూడా అందిపుచ్చుకున్నాడు. ఒక అధికార ప్రతినిధి స్థాయి దాకా ఎదిగాడు, ప్రతి మీడియాలో కూర్చొని మాట్లాడాడు. ఇదే
బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని రకాల ఆరోపణలు చేసిండో అన్ని రకాల ఆరోపణలు చేసిండు. వాటన్నిటిని కూడా ఆయన కట్టుబడి ఉన్నాడా లేడా? పింకు చెంటి, పింకు బనీను, పింకు అంగి అన్ని పట్టుకొని పోయాడు. మరి ఇవన్నీ ఏమైనా ఇవ్వాలా? ఈ సిద్ధాంతాలన్నీ ఏమైనా అవన్నీ వేసుకొని వచ్చి కూర్చున్నావా? మీరు ఓటు అడగాలంటే చేయాల్సింది కూడా ఒకటే విషయం. మీకు ఓటు అడగాలంటే మీరు అదే పింకు బనీని వేసుకోండి, పింక్ అంగి వేసుకోండి, పింక్ పాయింట్ వేసుకోండి, పోయి నేను పింకీని అని చెప్పేసి అని పోయి ఓట్లు అడుగుండ్రి. నీకు కనుక నైతికత ఉంటే, నీకు భారతీయ జనతా పార్టీలో ఇన్ని రోజులు కనుక నువ్వు అనుభవించినటువంటి వాటి అన్నిటి కూడా నీకు విశ్వాసం ఉంటే మొదటి ప్రాధాన్యత ఒకటి భారతీయ జనతా పార్టీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇద్దరిని మీరు మొదటి ప్రాధాన్యత అంతే కదా, మాకు మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మా పార్టీలోకి వచ్చిపోయిన వాళ్ళే. ఎందుకోసం వచ్చిండ్రు అనేది చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు ఎందుకు బయటకు పోయాడు? రాకేష్ రెడ్డి గారు ఎందుకు బయటకు పోయాడు? ఇదే మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎందుకు పోయాడు? మరి ఎందుకు వచ్చాను? కాబట్టి మీ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో మీరు ఒక సాధారణ సభ్యత్వం తీసుకొని పోయినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం మీకు తెలిసినది కాబట్టి మొదటి ప్రాధాన్యత మాకేంద్రీ. ఇక మీరు వేసుకుంటారా, ఒకరు వేసుకుంటారా మాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, బీజేపీకి ఎందుకు వేయాలి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో? నా పేరు తిరుపతి గౌడ్, నేను గ్రాడ్యుయేటర్ను. ఉందా ఓటు? ఉంది నాకు ఓటు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా మన భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి అన్న గారికి ఓటు ఎందుకు వేయాలంటే గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి దేనికి లొంగిపోకుండా, ఎటువంటి వాటికి పరోబాలకు లొంగిపోకుండా ఒకే పార్టీని, ఒకే సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని ఉంచినటువంటి మా విద్యార్థి దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేటర్లు కూడా నేను ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు నేను కోఆర్డినేటర్ను. 814 ఓటర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు దాదాపుగా ఒక 40% అందరికి ఫోన్ చేయడం జరిగింది. అందరూ కూడా వీళ్ళ ముగ్గురిని చూసినా కూడా బీజేపీ కనిపిస్తుంది వాళ్ళకు ఓటర్స్ కాదు. కంపల్సరీ ప్రేమేందర్ రెడ్డి అన్నకు ఓటు పడతా ఉన్నది. రాకేష్ రెడ్డి అంటే కూడా బీజేపీ. ఆయన ఇప్పుడు ఇది కండువా వేసుకున్నంత మాత్రాన ఆయన క్యారెక్టర్ పోయింది అనుకుంటున్నాము, కానీ వాస్తవానికి కూడా ఆయన కూడా రాకేష్ రెడ్డి కూడా ఆయన ఓటేసుకోవడానికి కూడా మనసు ఒప్పది. ఖచ్చితంగా ఆయన కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రేమేందర్ రెడ్డి ఆయనకు వేస్తున్నాడు అనే సంగతి నీకు తెలియజేస్తాను. అట్లే ఈయన ప్రాణభిక్ష పెట్టినాం కదా, ఇంకో వ్యక్తి ఆయన మల్లన్న తీన్మార్ మల్లన్న అని అంటాం కదా, ఆయనకు ప్రాణభిక్ష పెట్టింది మన భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆయన కూడా మొదటి ప్రాధాన్యత ఓటు కూడా ఇటు వేసి ఆయన సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరికైనా వేసుకోమని కూడా మా విద్యార్థుల నుంచి అభ్యర్థులనే ఫస్ట్ మేము కోరడం జరుగుతూ ఉన్నది. అడిగినాం కూడా. వీళ్ళు మాకు కూడా కొంతమంది ఫోన్ కాల్స్ వచ్చినాయి. రాకేష్ రెడ్డి అన్న గారు ఇంతకుముందు ఫోన్ కూడా చేయడం జరిగింది. చేస్తే ఒకటే చెప్పినాము, అన్న మీరు ఎట్లా అడుగుతారు అది మీరే ఇటు మొదలు వేయండి, సెకండ్ ప్రాధాన్యత తోటి ఏమైనా అయితే నేను వేస్తాను, మీరు వేసినట్టు నాకు వాట్సాప్ పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయననే అడిగినాము. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళిద్దరు పార్టీలు మారిన్లు, అమ్ముడు వేయిన్లు, వాళ్ళకు విలువ లేనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క సమాజం గుర్తింపబడింది కాబట్టి వాళ్ళకు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసే ప్రసక్తే లేదని కూడా ఈ సంబంధంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, మీరు ఏం చెప్తారు? అసలు బీజేపీ పార్టీ 3 జిల్లాలకు ఏం చేసింది? మీరు ఏం చెప్పి అడుగుతున్నారు? ఏమైనా చేసిందా బీజేపీ పార్టీ? 3 నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఏమైనా వర్క్ చేసిందా ఈ 10 ఏళ్లలో? బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలను 1, 2, 3 అని చెప్పడానికి లేవు. ఏ సామాన్య పౌరుణ్ణి ఎవరిని కూడా తెలుసుకున్నా బీజేపీ పార్టీ చేసింది కానీ వేరే ఎవరు చేసింది కూడా లేదు. విద్యార్థులకంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి చాలామందికి ఉపయోగపడింది ఒకటి కేంద్ర పరంగా. ఇక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా సౌమ్యుడు ప్రేమేందర్ రెడ్డి. ఒకే పార్టీలో 40 సంవత్సరాల బట్టి ఒకే సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు. ఏ పార్టీ మారలేదు. అదే పార్టీలో సిద్ధాంతం కోసం పనిచేస్తాడు. నేను కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన అతన్నే, చాలా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులను చూస్తే వాళ్ళు ఈ రోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో పోతారో తెలుస్తలేదు. రేపు ఒకవేళ గెలిచినా కూడా వాళ్ళు ఆ పార్టీలలోనే ఉంటారు అన్నది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఇక నేను మాలలో ఉన్న చెప్పొద్దు, వేరే రకంగా మాట్లాడొద్దు. కాకపోతే వాళ్ళ రీతి ఆ విధంగా ఉంది. ఎందుకంటే మాకు పక్కన యాదగిరిగుట్ట ఉంటుంది. యాదగిరిగుట్టలో ఒకటి పాతగుట్ట పోయే దారిలో ఉంటుంది. అక్కడ కొంతమంది చేస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటి ప్రక్రియ తయారైన వీళ్ళు. అందులో ఇంకనైతే ఆ బ్రోకర్ పని చేయటంలో తీన్మార్ మల్లన్న మించిన వాళ్ళు అయితే ఎవరు కనిపిస్తలేరు. ఆయన పొద్దున్న లేస్తే టీవీ ముందుకు వచ్చి యూట్యూబ్లోకి వచ్చి చెప్తాడు, అన్ని మంచి పనులు చెప్తాడు, కానీ ఆయన చేసేటి అని బాగాలేవు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఓటు వేయకుండా కేవలం ఒకే పార్టీ నమ్మి సిద్ధాంతం కోసం, ప్రజల కోసమే తన యొక్క ప్రయత్నాన్ని చేసేటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి వారికి విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు
వేయాలి. మరి అయినా వీళ్ళు అల్లలాగా మాట్లాడాడు కదా గట్టిగా గట్టిగా మాట్లాడితేనే పని జరుగుతా అంటే లంగ మాట్లాడవచ్చు, దొంగ మాట్లాడవచ్చు, కానీ పని చేసే వ్యక్తికి ఓటేయాలి మనం. ఇంకోటి మన దేశం మనం నెంబర్ 1గా ఉండాలంటే మీ బ్యాలెట్లో నెంబర్గా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మీ యొక్క నెంబర్ 1 ఓటుని వేయండి. నెంబర్ 1 ఓటుని వేసి ఈ యొక్క ఎమ్మెల్సీని బీజేపీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞులైనటువంటి అందరినీ కూడా ఓటర్ మా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అన్న కదా, మీరు జనగాం ఐటీ సెల్ ఇన్ఛార్జిగా ఉంటున్నట్టున్నారు. మీరు ఎందుకు వేయాలి మీ బీజేపీ పార్టీ 3 జిల్లాలకు ఏమైనా వర్క్ చేసిందా ఈ 10 ఏళ్ళల్లో పార్టీ పరంగా? అన్న నమస్తే అన్న, నా పేరు అనిల్ గౌడ్. నేను సోషల్ మీడియా కన్వీనర్గా చేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ 10 ఏళ్ళలో ఏం చేసినాను, ఏం చేయలేదు వాళ్ళే అడగాలన్న. మీరు చెప్పండి. A to Z ఇప్పుడు 4,63,000 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఏమైనా చేసినా ఉంటే చెప్పండి, ఇవి చేసినాం ఓటర్ అని అడగదండి. తప్పకుండా అన్న, నేను అదే చెప్తున్నా. A to Z, A నుంచి Z వరకు బీజేపీ పార్టీ ప్రతి ఒక్క ఆల్ఫాబెటిక్ లో బీజేపీ పార్టీ అనేది చూపిస్తాను. చెప్పండి. ఏలో ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయినది. ఇంత ఒక్కటేందన్న, ప్రతి ఒక్కటి మీకు లిస్ట్లో నేను మీకు లిస్ట్ కూడా మీకు పెడతాను. గుర్తుంటాను చెప్పండి. బీలో మన బీలో వచ్చేసి లిస్ట్ ఉందన్న, లిస్ట్లో నేను కొంచెం చెప్పగలుగుతాను. మామూలుగా ప్రతి ఒక్కటి అన్న, ఇప్పుడు మామూలుగా ముసలి వాళ్ళకి కానీ పెన్షన్ స్కీమ్స్ కానీ, అటల్ పెన్షన్ యోజన అని, సుకన్య యోజన అని, ఆయుష్మాన్ భారత్ అని, లేకపోతే మన సురక్షా బీమా అని. సురక్షా బీమా 20 రూపాయలు అన్న, 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న. సురక్ష జీవన్ జ్యోతి అన్న, జీవన్ జ్యోతి 436 రూపాయలు, 18 నుండి 50 సంవత్సరాలు అందరికన్నా ప్రతి ఒక్కరికి కట్టుకోవచ్చు. 456 రూపాయలు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న. అది మోడీ గవర్నమెంట్. 100% అన్న, 100% ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 100% గ్రాడ్యుయేట్స్, నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓటును మిస్గైడ్ చేసుకోరు. ఎందుకంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, ప్రపంచ దేశాలలో ఇవాళ కజకిస్తాన్లో కానీ, రష్యాలో కానీ యుద్ధం జరుగుతున్నా కూడా ఇండియా ఫ్లైట్ వస్తుందంటే 2 ఎస్కాట్ లాగా వచ్చి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన ఫ్లైట్ వస్తుందంటే వాళ్ళు సెక్యూరిటీకి వచ్చి మనల్ని సెండప్ చేశారు. 20,000 మందికి ప్రాణభిక్ష పెట్టారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో జనగామలో ఉన్నారు సార్, జనగామలో ఉన్నారన్న, జనగామలో ఉన్నారు, జనగామలో ఉక్రెయిన్ నుంచి వచ్చి జనగామలో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ కూతురే ఉన్నది. వాళ్ళే చెప్తారు కంపల్సరీ మోడీకి వేస్తాం, బీఆర్ఎస్ కి వేస్తామంటారు. ఇవాళ తీన్మార్ మల్లన్న ఫస్ట్ నీ జీవిత రహస్యం చెప్పు. ఫస్ట్ వచ్చినప్పుడు నీ బతికేంటిది? ఇవాళ 856 కోట్ల వరకు అధిపతి. ఎట్లొచ్చింది నీకు ఈ ఆస్తి అంతా? ఎంతమంది బ్రోకర్ దందా చేసినావు, ఎంతమందిని బెదిరించినావు, బ్లాక్ మెయిల్ చేసినావు, మొత్తం చిట్టా చెప్తాం మేము. అదే విధంగా రాకేష్ రెడ్డి నీ జీవిత చరిత్ర ఏంది? ఫస్ట్ నువ్వు బీజేపీలో లైఫ్ ఇచ్చింది, ఇవాళ గద్దె కూర్చున్నావు అంటే బీజేపీ దీక్షనే నీకు. అధికార ప్రతినిధిగా బీజేపీలో నేను ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టారు. కాబట్టి వాళ్ళ విజ్ఞత కోల్పెడతాం. వాళ్ళు కూడా 100% వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు బీజేపీకి తప్పక వేరే వాళ్ళకి ఏనని వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది ఫస్ట్ ఓటు. ఎందుకంటే ఇవాళ జైలు ఉన్న మల్లన్న కూడా ఆయన విజ్ఞత కోల్పెడుతున్నాడు. ఎందుకంటే 40 రోజులు జైలు ఉన్నప్పుడు ఆయన తినడానికి కూడా ఆయన మనసు ఒప్పలేదు. వాళ్ళ భార్య పోయి కాలు మొక్కింది మోడీ గారి దగ్గర పోయి, అయ్యా అమిత్ షా దగ్గరికి వెళ్ళి, ప్లస్ మన అరవింద్ అన్న గారు, మరి బండి సంజయ్ గారు వాళ్ళు పెట్టిన ప్రాణభిక్ష చేయాలి, లేకపోతే ఆయన గీయాలనే అయిపోయేటోడు. ఆ రోజు ఆల్రెడీ చెప్పిండి ఆయన, నన్ను చంపేస్తారు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు చంపేస్తారు, నేను చేసిన అన్ని కార్యక్రమాలు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పిండు. అది ప్రాణభిక్ష పెట్టిందంటే ఓన్లీ బీజేపీ భయపడి అలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనను వదిలిపెట్టడం జరిగింది. లేకపోతే ఆయన జైల్లోనే కథం అయిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేట్స్ అందరికి కోరుకునే ఏంటంటే, ప్రేమన్న 40 సంవత్సరాలు పార్టీకి సింబల్ కోసం పనిచేసిన వ్యక్తి, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా లంచగొండితనానికి కానీ, పార్టీ అమ్ముకోని కార్యక్రమాలు కానీ పోరు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, మొదటి ప్రాధాన్యత గుజ్జుల ప్రేమేంద్ర గారికి థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ ఓటు అడుగుతుంది. నల్గొండ వాళ్ళకు, వరంగల్, ఖమ్మం వాళ్ళను గ్రాడ్యుయేట్స్ను ఓట్లేయమంటారు. ఎందుకన్నా ఏం చేసిరన్న ఈ 3 జిల్లాలకు మీ బీజేపీ ప్రభుత్వం? నా పేరు కార్తీవ రాజు యాదవ్ అన్న, నేను వేలేరు మండల పార్టీ అధ్యక్షుడు. నేను స్టేషన్ గల్పు నియోజకవర్గం అన్న. ఒక బీజేపీ పార్టీ నా మండలానికి ఏం చేసింది అంటే అన్న, నా ఇంటి ముందట చెట్టుకు డబ్బులు ఇచ్చిందన్న, నా ఇంటి వెనుక మరుగుదొడ్డికి డబ్బులు ఇచ్చిందన్న, నా ఇంటి ముందట సీసీ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం వల్లనే వచ్చిందన్న. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన కింద బీటీ రోడ్డు, డాంబర్ రోడ్లకు కూడా మోడీ ప్రభుత్వమే ఇచ్చిందన్న. అంతేకాకుండా కరెంటు స్తంభానికి ఉన్న LED బల్బులు
డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న. అంతేకాకుండా రేషన్ బియ్యం మనం ఒకప్పుడు అనుకున్నామన్న, ఇది ఎన్టీఆర్ 5 రూపాయల కిలో బియ్యం ఇస్తేనే దేవుడు అనుకున్నామన్న. అంతేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తేనే మహానాయకుడు అనుకున్నాం. అటువంటిది ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఫ్రీగా ఇచ్చుకుంటూ మరో 5 సంవత్సరాలు ఉచితంగా ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారిని ఏమని చెప్పాలని ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్న. అది మీకే వదిలేస్తున్నాను. అంతేకాకుండా అన్న, ఇప్పుడు ఈ శ్మశానానికి డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ అన్న, డంపింగ్ యార్డుకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ అన్న, అదేవిధంగా నర్సరీకి డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ అన్న. కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలందరికీ ఒకసారి మీరు లోపలికి వెళ్ళి చూడండి అన్న. గ్రామ పంచాయతీ నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది సెంట్రల్ ఫండ్స్ నుంచి వస్తున్నది అన్న. అంతేకాకుండా రోడ్డు పంట ఉన్నటువంటి ఇరువైపుల చెట్లకు ఇరువైపులా నీళ్లు పోసేందుకు ఆ ఇద్దరికి కూలి పనులకు డబ్బులు ఇస్తుంది కూడా మోడీ ప్రభుత్వం అన్న. ఇవాళ సర్పంచ్ వ్యవస్థ అనేది బ్రతికుంటున్నది. సర్పంచ్ వ్యవస్థ, ఒక సర్పంచ్ అనేటోడు 5 సంవత్సరాలు పని చేసుకుంటున్నాడు అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే అన్న. మన అందరికీ తెలుసు, ఒక్క రూపాయి కూడా కేసీఆర్ గారి వల్ల ప్రయోజనం లేదు సర్పంచ్కి. సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు. అవన్నీ ఇప్పుడు మనకున్న దురదృష్టకరమైన పరిస్థితి ఏంటిదంటే, మన రాజ్యాంగం ఏంటిదంటే, ఇప్పుడు కేంద్రం అనేది డబ్బులు ఇస్తే అది రాజ్యం అకౌంట్లో పడుతుంది అన్న. సపరేట్ ఇవ్వడానికి మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూన్సీ ఆ విధంగా లేదన్న. దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకుంటారు అన్న, అంతే తేడా. అంతేకాకుండా ఇప్పుడు మనం రైతు వేదికలు అని చెప్పుకుంటాం చూడండి. రైతు వేదికలు 25 లక్షల రూపాయలకి ఇచ్చేది ఉంటే 50% డబ్బులు మోడీ గారు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ వరంగల్ సిటీకి మోడీ ఏం చేసిందంటే స్మార్ట్ సిటీ అన్న, దేశంలో 12 సిటీలకు ఇస్తే 12 సిటీల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి 2 సిటీలు అన్న, కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీ అన్న. వరంగల్ సిటీకి స్మార్ట్ సిటీ తీసిండన్న. అంతేకాకుండా అమర్ సిటీ కింద డబ్బులు ఇచ్చిండన్న, హరిత సిటీ కింద డబ్బులు ఇచ్చిండన్న. ఇవాళ మన 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కొరకు 64 కోట్లు డబ్బులు ఇచ్చిండన్న. కిమ్స్ హాస్పిటల్ పునరుద్ధరణ చేసిండన్న. ఇప్పుడు నేషనల్ హైవేస్ కింద కరీంనగర్కు, వరంగల్కు, హైదరాబాద్కు 1900 కోట్ల రూపాయలు కేటాయించిండన్న. ఇక ఇంతకంటే ఇంకేం చేశారన్న? మేము ఏమి ఇచ్చినామని మోడీకి? మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడంటే 8 ఎమ్మెల్యే సీట్లు అన్న. లాస్ట్ టైం ఒకే ఎమ్మెల్యే సీటు కన్నా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకే ఇంత లక్షల కోట్ల డబ్బులు పెట్టుబడి పెట్టించు. అంతే కదన్న, 70 సంవత్సరాలుగా రైల్వే కోచ్ కొరకు కాజ్పేట అనేది ఈ సిటీ అనేది ఎదురు చూస్తూ ఉంటే ఈ రైల్వే కోచ్కు బదులు రైల్వే బోగీలు తయారు చేసే మిషన్ అన్న, అది మన వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు, అటువంటిది కేటాయించిపోయింది అన్న. ఇప్పుడు మన ఇక్కడ మా రాంపూర్ దగ్గర టెక్స్టైల్ పార్క్ అన్న, టెక్స్టైల్ పార్క్ స్థాపించి వెళ్ళిపోయింది అన్న. అంటే దీనివల్ల వేల మందికి ఉపాధి అన్న. ఇప్పుడు ప్రతిరోజు 3 నుంచి 5 బోగీలు తయారయ్యే యూనిట్ని పెట్టిండు. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల ఇప్పుడు ఒకప్పుడు వలస పోయేది ఎటు మన ముంబై అని, భీమండి అని, ఇప్పటికీ సిరిసిల్ల అని పోతున్నారు. అటువంటిది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో ఈ టెక్స్టైల్ అనేది పెట్టడం వల్ల ఇక్కడ నుంచి వలస పోవడానికి అవకాశం లేదు. ఇక అంటే ఇన్ని ఘనం చేసిండు కాబట్టి బండి సంజయ్ అన్న చెప్పినట్టు చెప్తుర్రు. ఇన్ని ఘనం చేసిండు అన్న. కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు ఇచ్చిర్రా కేంద్ర ప్రభుత్వం అంటారు కదా దానికి అన్న. ఇక గాడిద గుడ్డు అనేది మొన్న మేము ఎలక్షన్ పోయినామన్న, దేనికన్నా ఎంపీ ఎలక్షన్ కొరకు పోయినామన్న. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా మోడీ అన్నారు. ఇప్పుడు మోడీ తప్పిస్తే ఇంకేమైనా అంటున్నారా అన్న? ఏమనలేదు కానీ అసలు 6 గ్యారంటీలలో నువ్వు ఏ గ్యారంటీ చేసినావని 6 గ్యారంటీలలో 425 పాయింట్స్ ఉన్నాయన్న. నువ్వు చేసిన పాయింట్స్ ఏంటిదని ఒక 3 ఇప్పుడు నువ్వు మహిళలకు 2500 రూపాయలు లెక్కిస్తాను, ఎటు పోయింది? అది సాధ్యమేనా? సాధ్యమైతే లేదు. నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, అది సాధ్యమేనా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను కేసీఆర్ గారే, అది సాధ్యం కాలేని విడిచిపెట్టిపోయిండు. మీరు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎక్కడ అసలు వేయాలి? అప్పుడు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు లేదు. కేసీఆర్ గారు అప్పుడు రియల్ ఎస్టేట్ అమాంతంగా పెరిగిపోయింది. అప్పుడు ఒక ఎకరం అమ్మినా కానీ ఒక 30 కోట్లు 40 కోట్లు ఎంజిలో ఉంటాయి. ఇప్పుడు అమాంతం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, అంత బోగస్ అని తేలిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయగలుగుతున్నావు ఇవాళ? ఒకసారి ఆలోచన చేయండి. ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరు కోటేమంటారు? కాబట్టి మేము చెప్పదలుచుకున్నాం, ఇవాళ గుజ్జుల ప్రేమేంద్ర అనే వ్యక్తి చాలా క్యారెక్టర్ ఉన్న పర్సన్ అన్న. ఆయన మొదటి 40 సంవత్సరాలుగా ఇవాళ ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి మన రాకేష్ రెడ్డి గారు అమ్మో ఈ పార్టీ నాకు ఏమి ఇస్తారని వెళ్ళిపోయింది అన్న. ఒక తీన్మార్ మళ్ళీ అసంటాడు, ఒకసారి కాంగ్రెస్ పోయిండు, ఒకసారి బీజేపీకి వచ్చిండు, ఇన్ని పార్టీలు మారిండు అని ఆయన. వాళ్ళు అటువంటి 40 సంవత్సరాలుగా మా బీజేపీ పార్టీకి సేవ చేసుకుంటే వేండి కానీ ఆయన ఏం ఆశించలేదన్న. మొట్టమొదటిసారి అంటే ఈ మధ్యలో ఈసారి మంచి వాతావరణం ఉంది, మోడీ వేవ్ ఉన్నది, ప్రజలకు మంచి చేసినాము. ఈసారి ఈ లక్షల కోట్ల పెట్టుబడి పెట్టినాము తెలంగాణ మీద. ఒకసారి ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం. దాంతో పాటుగా ఏబీవీపీలో కానీ యువమోర్చాలో పనిచేసినప్పుడు నిరుద్యోగుల కొరకు యువకుల కొరకు కొట్లాడిన చరిత్ర ఆయనకు ఉన్నది. ఆయనే అసలు సరైన నిజమైన గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి అడిగి అర్హత ఉన్నదనే విషయంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.
అన్న చెప్పండి అన్న, మరి ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ అందరు మాట్లాడారు ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి అది ఇదని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి చెప్తారు. అసలు బీజేపీ ఏం చేసిందని మీరు ఓటు అడుగుతారు? మీ పేరు ఏం పేరు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా పేరు వలీ పాషా. నేను జనగాం జిల్లా మైనార్టీ అధ్యక్షుడిని. మాకెందుకు మా ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన పనితీరు చూసిండ్రు. పీజీలు ఎంఏ చేసినా కూడా ఉద్యోగాలు రాక చాలా యువతలు తప్పుదారి బట్టి రోడ్ల వెంబడి తిరుగుతాను. వాళ్ళు అదే మా గవర్నమెంట్ ఉండేది ఉంటే నిరుద్యోగులు లేకుండా మా చేసే లక్ష్యం మా బీజేపీ లక్ష్యం. దాని మీద ఒక చిన్న పాట పాడాలి. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పెద్ద చదువులు చదివితే మిగిలిపోతే ఎందుకిలా, చెత్త బుట్టలో పడిన చెల్లని కాగితంలా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. మురిసిపోయే మా అమ్మ బడికి నేను పోతుంటే, సంబరపడే మా నాన్న పలక నేను పట్టుకుంటే. అక్షరాలు నేర్పెను బడి తన ఒడిలో ఉయ్యలుగి, వెలుగు నింపే పంతులయ్య చదువులమ్మ దారి చూపి. జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చపోతిమి, చదువు నేర్పిన బడి పేరు నిలుపపోతిమి. కన్న తల్లి కన్నీళ్లను తుడిచేదెట్లా, నాన్న గుండె మీద బరువు దింపేదెట్లా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. ఇరిగిన తట్టయింది మా అమ్మ మట్టి మోసి, అరిగిన ఇరిసయ్యిండు మా అయ్య ఎట్టి చేసి. ఊరువాడ చిన్న పెద్ద ఎగతాళి చేస్తుంటే, గరీబోడినంటూ నన్ను చిన్న చూపు చూస్తుంటే. నా పేదరికం పోవాలని కలలెన్నో కంటి, ఉద్యోగం సాధిస్తానని గుండెల్లో రాసుకుంటీ. మురిసిపోయే కన్న కలలు పగటి కలలలా, చెదిరిపోయే నా లక్ష్యం నీటి మీది బుడుగల. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. చరిత్రలు తిరగవేసి పుస్తకాల పురుగునైతి, కాంపిటీషన్ ఎదుర్కోను కంటిని మరిచిపోతి. మెంటల్ ఎబిలిటీ కొరకు మెదడు పదను పెట్టుకుంటి, జనరల్ నాలెడ్జ్ చదివి బుర్ర నిండ నింపుకుంటి. నోటిఫికేషన్ పేర ఏండ్లకేళ్ళు గడిచినా, కోచింగుల పేరు మీద ఇల్లు గుల్లు ఆయనా. ఎన్నాళ్ళని కొలువు కొరకు ఎదురు చూపులు, రెక్కలిరిగిన పక్షిల ఎట్ల నేను బతుకుదును. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. కన్న ఊరు దూరమాయ క్యాంపస్లో చదువు పేరా, ఆయుసంతారిపాయ సర్కారు కొలువు పేరా. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, ఎంఏలు పట్టాలున్నా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, అటెండరు జాబు లేదు ఎంఏలు పట్టాలున్నా.
నింగి నెక్కి తొంగి చూసే గ్రూపు 1 గ్రూపు 2లు అందని ద్రాక్షగా మారే పంతుల్లా కొలువులు ఉద్యోగాలిస్తనన్న నాయకులేరి ఆ ఓట్ల నాడు చెప్పిన మాటలు ఏవి పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని మామూలుగా కాదు మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఇట్లా పాట ఇంతగానో భలే గుర్తుపెట్టుకున్నారే ఇప్పుడు ఇవన్నీ కారణం కేసీఆర్ కోటేద్దా కేసీఆర్ ఓటేయద్దు ఇప్పుడు నిధులు తెలంగాణ వచ్చిందే ఉద్యోగాలు నీళ్లు నియామకాల గురించి వచ్చింది మనం ఎందరో విద్యార్థి అమరులైనారు ఈ తెలంగాణ ఉద్యమం చేసి ఆ చేసిన ఫలితం లేకుండా కేసీఆర్ చేసింది కాబట్టి నా చిన్న ఈ పాట ద్వారా వలీ పాష అంటే మీరు ముస్లిమా ముస్లిం నాన్న పేరు ఏం పేరు అమ్మ పేరు మక్తుమ్ అలీ షాబీనా ఏం పని చేస్తారు వాళ్ళు అగ్రికల్చర్ మరి ముస్లిమ్స్ జనరల్గా అంటే కొద్దిమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కదా చాలా మంది నేను ఇప్పుడు కాదు 95 కంచెలు బీజేపీలో ఉన్నాను నిజంగా ముస్లిం పార్టీ నాకు వాజ్పేయి నచ్చింది కాబట్టి అప్పటికాంచి బీజేపీ ఏం చెప్తారు ముస్లిమ్స్ అందరికి ముస్లిం బీజేపీ వ్యతిరేకమా కాదా బీజేపీకి ముస్లిం వ్యతిరేకం కాదన్న అది కొన్ని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకం తప్ప మాకైతే ఏం వ్యతిరేకం ఉగ్రవాదులకే వ్యతిరేకం మా ముస్లిం జమాతులకు మాత్రం వ్యతిరేకం కాదు ఎంఎం అసద్ భాయ్ అంటుండు అది 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 అప్పుడు నిజాం రాజు సంతతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాకు సంబంధమే లేదు వాళ్ళకు వారసులు మీకు ముస్లిం సంబంధం లేదు వాళ్ళకు మాకు మేము అందుకనే ఇప్పుడు మా ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెళ్తే ఈ నిరుద్యోగం కొంత ఉద్యోగాలు ఆయన సహాయశక్తిలా ఉద్యోగాలు ఇప్పిస్తారని అందరి నమ్మకం ఇస్తారా ముద్రా లోన్స్ కానీ ప్రధానమంత్రి అన్ని చేపిస్తారా ఫ్రీ గ్యాసులు కాదు ఎందుకు బీజేపీ కోటలు ఒక్క లైన్లో చెప్పండి బీజేపీ కంటే ఇప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు బీజేపీకి ఎందుకు వేయాలి ఇప్పుడు మేము వాగ్దానం చేసి అమలు చేసి చూపిస్తాను కానీ కేసీఆర్ లెక్క మన రేవంత్ రెడ్డి లెక్క కాదు ఏమైతే మేము హామీలు ఏవైతే ఇస్తామో దాన్ని అమలు చేసి చూపిస్తాను మేము నరేంద్ర మోడీ చేసిన పనులు చాలా ఉన్నాయి పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ అందుకని మా ప్రేమేందర్ రెడ్డికి ఓటేయాలని మేము కోరుతాం అడుగుతాం థ్యాంక్ యూ అన్న మీరు మాట్లాడతారు ఒక నిమిషం తుర్క నరసింహన్ ఉన్నాడు మీ అందరికీ తెలుసు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్లో సంబంధించి అన్న మెంబరు మరి సౌత్ ఇండియా నుంచి ఒక్కడే ఉన్నాడు ఈ సందర్భంగా ఏమనిపిస్తుంది వల్లి పాష పాడిన పాట ప్రియతమ మన ప్రేమేందర్ రెడ్డి గారికి ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఈ యొక్క జనగం వాసులందరికీ నమస్కారం మరి ఒలి గారు ఇక్కడ జనగంలో ఒలిపాష గారు జనగంలో ఇంకా పెద్ద నాయకుడు ఇంతకుముందు బీజేపీలో ఇక్కడ ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు ధర్మారావు గారు ఇక్కడ గెలిచిన చూడు చనిపోయాడు పలరాజుకోట మన బీజేపీ ఎమ్మెల్యే హుసేన్ తండ్రి ఆసిం తండ్రి కాసిం తండ్రి కరీం అంటే ఆయన పాడవాడండి ఇక్కడ ఇది మందాడి సత్యనారాయణ గారు మందాడి సత్యం మీరే మర్చిపోతారు హన్మకొండ ఎమ్మెల్యే ఇక్కడ జనగం ఏరనుకుంటా బహుశా ఆయన ఏమన్నాడంటే ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న హుసేన్ తండ్రి ఆసిం తండ్రి కాసిం తండ్రి కరీం తండ్రి రహీం తండ్రి రాముడు మనమంతా ఈ భూమి మీద పుత్రుడు అని పాడబడిన ఆయన అంటే ఎవరైనా భూమి నుంచి పుట్టిన తర్వాత మతాలు వచ్చినాయి మతాలు మనం మారినవంతా కానీ ఈ భరత భూమిలో పుట్టిన భారతీయత పునిపించుకొని మనం పనిచేయాలని చెప్పిన మహనీయుని గడ్డ ఈ వరంగల్ గడ్డ ఈ మందాడి సత్యనారాయణ గడ్డ ఈయన గుర్తొచ్చింది ఆ పాట పాడంగానే ఎందుకంటే ఆ యొక్క వారసం పురుచుపుచ్చుకొని చెప్పేసి వీరి మాటలో ఒలిగారి మాటలో క్లియర్ అంటే చెప్పిండు ఏ పాట మనం అంతా ఎక్కడ పుట్టినా కానీ ఈ భరతమాత పుత్రం లాస్ట్కు మనము మన తాతో ముత్తాతో ఎవరో రాముడు లేకపోతే కృష్ణుడు ఉంటాడు కాబట్టి మనంతా భారతదేశంలో పుట్టిన వాళ్ళే వాళ్ళకి మతం లేదు రాముడు పుట్టినాడు మతం లేదు తర్వాత ఇస్లాం లేదు ఈ మతం లేదు వాళ్ళు పుట్టినాడు 1000 సంవత్సరాల క్రితం మతాలు లేవు ఈ గడ్డ మీద పుట్టిన ఆదర్శ మహనీయులు అని చెప్పిన ఆదర్శంతో ఒలిపాష గారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా వారు ఏమని చెప్పారంటే ఉపాధి కల్పన గురించి ఉద్యోగత గురించి చెప్పారు ఉపాధి కల్పన ఉద్యోగత ఎడ్యుకేషన్ ఇది ఎవరి కాలంలో వస్తాయంటే ఏ ప్రభుత్వాల కాలం వస్తాయంటే కుల పార్టీలు లేని
సమాజంలో, కుటుంబ పార్టీ లేని ప్రభుత్వాలలో, దోపిడీ లేని రాష్ట్రాలలో ఇవన్నీ సాధ్యమవుతాయి. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన కుటుంబ పార్టీ కాదు, ఎందుకంటే ఆయనకి ఏం లేవు, కుల పార్టీ కాదు, వ్యాపారాలు లేవు. ఆయనకి ఏముంది, కేవలం ప్రజల యొక్క విద్య, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి చేయడమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వాళ్ళ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పోతున్నప్పుడు ఇలాంటి వారు కూడా గుర్తిస్తారు వారి యొక్క ఆశయాల్ని. ఎందుకంటే మనకు ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు, సొంతంగా అతని కాలమే నడవాలి, సొంతంగా ఉత్పత్తి సేవలు అందించాలి. అటువంటి అవకాశం కల్పించడానికి నరేంద్ర మోడీ పథకాలు చాలా ఉన్నాయి. ఒలి గారు చెప్పినట్టు ఆ పథకాలను కూడా కొంచెం మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. పిఎంఈజీపీ అని కంపల్సరీ వీళ్ళు ఇక్కడ టీం తయారు చేస్తారు, ఇక్కడ వీళ్ళు తయారు చేసుకుంటారు. చాలా ఉన్నాయి. విశ్వకర్మ యోజన, విశ్వకర్మ 100% అప్లై చేసుకుని ఉంది. ఇంకోటి విముక్త సంచార జాతుల అభివృద్ధి బోర్డు మెంబర్ నేను పనిచేస్తాను. వాళ్ళకేంటంటే దొమ్మర, మందుల, కుమ్మల, వీరభద్ర, వీరపుష్టి, వడ్డెర, పూసల, మేదర ఇలాంటి కులాలకు, మళ్ళీ ఎస్సీలో ఉన్న సింధు, మాస్టిన్, డక్కలి, ఒలియదాసరి, మాలదాసరి, తర్వాత ఈ బుడగజంగం ఇలాంటి కులాలందరికీ ప్రత్యేక బోర్డు వేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. ఎందుకంటే వీరు ఎస్సీలో ఉన్న, ఎస్టీలో ఉన్న, బీసీలో ఉన్నా కానీ వీళ్ళకి అభివృద్ధి చెప్పి ప్రత్యేక బోర్డు ఇప్పించి వాళ్ళకి ఖచ్చితంగా ముద్రా లోన్స్ కానీ, పిఎంఈజీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, పిఎంఈజీ కానీ, నేషనల్ లైఫ్ స్టైల్ కానీ, ఎన్సీడీస్లో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే మా కార్యకర్తల వరకు తీసుకుపోవాలంటే ఇక్కడ ప్రభుత్వాలు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఏమంతా ఉంటాయి ఈ ప్రభుత్వాలు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో ఈ స్కీమ్స్ డిస్ప్లే చేయాలి. ఏమన్నా అంతే కదా, కలెక్టర్ ఆఫీస్లో నరేంద్ర మోడీ స్కీమ్స్ డిస్ప్లే చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. కానీ వీళ్ళు చేయాలని మనసు ఉండదు, ఎందుకంటే నరేంద్ర మోడీ పేరు వస్తుంది, వీళ్ళందరూ బాగుపడతారు. కాబట్టి వీళ్ళందరూ బాగుపడదు, తాగాల ఊగాల ఓటేయాలి, డబ్బులకు ఓటేయాలి. ఇలాంటి దొంగ పార్టీలను సేపు కాబట్టి ఓడించాలి. ఖచ్చితంగా మనము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈయన గెలిపించి తీరాలని చెప్పేసి అందరికీ నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అందరికీ 3 జిల్లాల గ్రాడ్యుయేట్ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మంచిగా అవుతాయి. మేము భారతీయ జనతా పార్టీ తరపున చాలా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన కానీ, లోన్స్ కానీ, ప్రత్యేక సెమినార్స్ కానీ, కోచింగ్ సెంటర్ కానీ పెట్టి ఎట్లా క్యాంపులు నిర్వహిస్తామని చెప్పేసి మేము ఆపిస్తున్నాం. మేము ప్రజల కోసం అంకితమయ్యే ఖచ్చితంగా కొన్ని లక్షల మందికి ఆల్రెడీ పోయింది. కానీ 1 లక్షల మందికి మీరు చూడండి ఆయుష్మాన్ గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్మాన్ చూడండి, ఆయుష్మాన్ భారత్ లక్షల మందికి వచ్చారు చూడండి. తర్వాత పిఎంఈజీ కొన్ని 100 మందికి వచ్చిన 1000 మందికి వచ్చింది. ఇంకా ఎక్కువ చేస్తాం. వీళ్ళు చేయవు, ఎందుకంటే వీళ్ళ డబ్బులు ఉండవు. లక్షల కోట్లు 1000 కోట్లు ప్రజల సొమ్ము తిమింగిలాగా జరగలేక పీడిస్తున్నాయి. కాబట్టి లక్షల కోట్లు సంపాదించుకుంటే వీళ్ళు చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని మీరు గెలిపించి మనము సాధించుకోవాలని చెప్పేసి ప్రజలకు లేకపోతే అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఫైనల్గా కూడా మళ్ళీ మాట్లాడాలా, ఇంకా యువకులు ఉన్నారు. చెప్పండి అన్న, మీరు అన్న ఏమంటుండే దుర్గా నరసింహన్ అంటే మేము ఉపాధి అవకాశాలు ఇప్పిస్తాం అంటున్నాడు, నమ్మొచ్చా మాటలు? 100% నమ్మొచ్చు అన్న. మా గతంలో ఇక్కడ ఎంపీ లేనప్పటికీ కూడా పిఎం విశ్వకర్మ ముద్రా లోన్లు బీజేపీ అంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నా మేము ఇస్తున్న లోన్లు అయినప్పటికీ తెలిసినా ఎక్కడ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు కూడా అభ్యర్థి గారు 100% గెలుస్తారు. గెలిస్తే ఈ 34 నియోజకవర్గాలలో ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్తో పనిచేయించుకోవచ్చు అన్న కారణంతోనే మనం గెలిపించుకోవాలనుకుంటున్నాం. అభ్యర్థి గెలిస్తేనే ఇవన్నీ చేస్తామంటే కాదన్న, గెలిచినా ఓడిపోయినా చేస్తాం. అంటే గతంలో ఇక్కడ ఇంకా సత్తా ఎక్కువ ఉంటుంది. అవును, గెలిస్తే మాత్రం బలం ఎక్కువ ఉంటుంది. మన అభ్యర్థి ఉంటారు కాబట్టి ఆయనతో మాట్లాడి చేయించే ప్రయత్నం చేస్తాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఇక్కడ నగేష్ గౌడ్ అన్న జఫర్గఢ్ మండల్ ప్రెసిడెంట్గా ఉన్న బీజేపీ. అయితే నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలంటన్నా ఇక్కడ మా ప్రాబల్యం లేనప్పటికీ కేంద్రంలో మనకు రావాల్సిన ప్రతి వాటా గ్రామ స్థాయి వరకు అందింది. ఈ గ్రామ్ స్వరాజ్ యాప్లో ప్రతిదీ ఒక గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఎంత పంపించింది అన్నది కూడా ఉంది. మా బలం లేదు, మేము ఇక్కడ లేమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదన్న. కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా 3 వ్యాక్సిన్లు డోసులు ఫ్రీ ఇచ్చింది. అందరితో పాటు ఇక్కడ కూడా ఫ్రీ ఇచ్చింది. కేంద్రం అధికారంలో ఉన్న ప్రాంతాలనే కాకుండా అధికారంలో లేని ప్రతి దగ్గర కూడా అట్లనే వర్క్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి కూడా రేషన్ ఫ్రీగానే ఇచ్చుకుంటూ వస్తుంది. కొన్ని ప్రభుత్వాలాగా మేము ఉంటేనే చేస్తాం, మేము ఇస్తేనే చేస్తాం అని ఎక్కడ అనలేదు. నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ప్రకారం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఆ పదాలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకొని కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. కంపల్సరీ దేశంలో నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది. అందులో భాగంగానే ఎంపీ అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా గెలుస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. దాంతోపాటుగా ప్రేమేందర్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయనకి ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ వచ్చారు. కాబట్టి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ వదిలిపెట్టి పోలేదు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు, నిబద్ధత కలిగిన వ్యక్తులను ఎన్నుకుంటారు. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని అనుకుంటున్నాను. మీరు మాట్లాడతారా? చెప్పండి అన్న, మీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి?
మరి ఇప్పుడు చాలా మంది డబ్బులు అడుగుతున్నారట, మరి మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా గ్రాడ్యుయేట్స్? డబ్బులు ఎంప్లాయీస్ అడుగుతున్నారు నిరుద్యోగుల కంటే. అయితే ఎంప్లాయీస్ నిరుద్యోగులు అడగడం అది అడగకూడదు. విద్యావంతులు అందరు కాదులే, అందరు కాదు, 100లో 10% 5% అడుగుతారు కావచ్చు, కానీ అడగడం న్యాయం కాదు. మన విద్యావంతులు కాబట్టి యూనివర్సిటీ కేయూ ఓయూ వివిధ యూనివర్సిటీలో చదివిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎల్కేజీ 10th క్లాస్ చదివిన ఉద్యోగాలు కాదు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు అడగకూడదు. ఉన్నత విద్యావంతులు వాళ్ళు సామాన్య సార్వత్రిక ఎన్నికల్లాగా చదువుకొని వాళ్ళు ఓటేసు కాదు. ఇది ఉన్నత పీజీలు డిగ్రీలు అయిన వాళ్ళే ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళు అడగకూడదు. కాబట్టి బీజేపీ పార్టీ డబ్బులు ఇచ్చి వేసుకునే పార్టీ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఉన్నత విద్యావంతుడు. ఒకప్పుడు అదే కేసీఆర్ను బండబూతులు తిట్టిన వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. మరియు ఆ రాకేష్ రెడ్డి గారు కూడా మన ప్రేమేందర్ రెడ్డి దగ్గర పనిచేసిపోయింది కాబట్టి బీజేపీకి అడాప్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఓటు మన ప్రేమేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి కంపల్సరీ, రాకేష్ రెడ్డి గారు. ఆ తర్వాతనే సెకండ్ కానీ థర్డ్ కానీ ఆయన సొంతంగా వేసుకోవాలి. అదొకటి. మల్లన్న ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఎట్లా అంటే ఇక బుడుబుడుగోలు మాట్లాడుతూ ఉంటాడు రోజుకోటి. అట్లా మాట్లాడకుండా ఆయన జైల్లో పడ్డప్పుడు బీజేపీని వాడుకొని బయటకు వచ్చిండు. నాకు బీజేపీ ఆక్సిజన్ అందించింది కాబట్టి నేను దానివల్ల బయటపడ్డా అని చెప్పి కొద్ది రోజులు డప్పు కొట్టిండు. కాబట్టి ఆ ఆక్సిజన్తో బయటపడ్డాడు కాబట్టి తీన్మార్ మల్లన్న కూడా ఫస్ట్ ప్రాధాన్యత ప్రేమేందర్ రెడ్డి గారికి వేయాలి, కంపల్సరీ చేయాలి. మరియు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా వరంగల్ జిల్లాలో 1984లో జంగారెడ్డి గారు, అప్పుడు 84లో మన భారతదేశం మొత్తంలో 543 ఉండే. ఆ టైంలో ఎంపీ సీట్లలో 2 స్థానాలు గెలిచింది మన వరంగల్. అది అప్పుడు పాత హన్మకొండ జిల్లా. హన్మకొండలో జంగారెడ్డి గారు గెలిచిండు. ఈరోజు అరూరు రమేష్ అన్న గారు అత్యధిక మెజారిటీతోటి కడియం శ్రీగారి మీద కంపల్సరీ గెలుస్తున్నాడు. కడియం కూతురు మీద, కడియం శ్రీగారి బిడ్డ కావ్య మీద కంపల్సరీ అరూరు రమేష్ అన్న కొన్ని వేల మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాడు. 1984లో ఎట్లా పునరావృతమై గెలిచిండో ఇప్పుడు కంపల్సరీ ఈ సంవత్సరంలో 2024లో అరూరు రమేష్ అన్న అత్యధిక మెజారిటీతోటి 84లో. అయితే 2024లో గవర్నమెంట్లో ప్రాతినిధ్యం అరూరు రమేష్ అన్న కంపల్సరీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కంపల్సరీ అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే ఈయనే మన ఎమ్మెల్సీ గెలిచి 100%. 86లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇదే పట్టభద్ర ఎలక్షన్లలో రాజేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు జంగారెడ్డి గారు అప్పుడు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అరూరు రమేష్ గారు 2024 సెంటిమెంట్లో 24లో ఎంపీ అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా గెలుస్తారు. ఇది మా సెంటిమెంట్ వర్కౌట్ అయితే మా నమ్మకం. 3 ఫ్యాక్టర్ అన్ని పనిచేస్తాయి. ఈసారి మేమే గెలుస్తున్నాం 100%. 1983లో వరల్డ్ కప్ గెలిచి ఎంత సంబరపడ్డాము మనం కపిల్ దేవ్ సారథ్యంలో. ఇప్పుడు మోడీ గారి సారథ్యంలో కంపల్సరీ ప్రేమేందర్ రెడ్డి గారి సీటుకి వెళ్తాం, ప్లస్ అరూరు రమేష్ అన్న సీటు కంపల్సరీ 100% సెంట్రల్ 100% మర్చిపోవాల్సిందే. ఇక అది తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు మన భారతదేశానికి. కరోనా టైంలో భారతదేశాన్ని మొత్తాన్ని ఆదుకున్న వ్యక్తి మోడీ గారు కాబట్టి కంపల్సరీ ప్రేమేందర్ రెడ్డి గారు గెలుతారు, ప్లస్ అరూరు రమేష్ అన్న గారు కూడా గెలుతారు. 1984 రిపీట్గా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచిందో ఎంపీ ఎట్లా గెలిచిందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే 2 గెలుస్తాం. బీజేపీ. థ్యాంక్ యూ అన్న. ఇదండి మరి బీజేపీ నాయకులు, యువ నాయకులు అందరూ కూడా మరి ప్రేమేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. జనగాంకి వచ్చిన బీజేపీ నాయకుల మాట ఇది. మీరేమంటారు చెప్పండి. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.